హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏసిఎస్ వ్లాగ్స్. సో డే 2 వచ్చేసి సిటిజన్షిప్. మనకు ఇండియన్ పాలిటీ మనం 5 days అనుకున్నాం కదా, అందులో భాగంగానే డే 2 సిటిజన్షిప్. ఇందులో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంది, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు అండ్ ఏ ఆర్టికల్ సిటిజన్షిప్కి వస్తుంది. సో ఆర్టికల్ 5 to 11 వస్తున్నాయి కదా, ఇందులో ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండ్ మనకు రీసెంట్గా జరిగిన 2019 అమెండ్మెంట్ ఉన్నది కదా, చట్టం మార్చారు కదా 1955 to 2019కి. సో ఆ విధంగా మనం ఇంపార్టెంట్ ఏముంది 2019లో చట్టం మార్చడం, అదేవిధంగా ఈ వీడియోలో చూద్దాం అనమాట. ఓకేనా, మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, మనకు సిటిజన్షిప్ కాబట్టి జస్ట్ ఒక 10 minutesలో అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వీడియోలో ఎంత అయినా పర్వాలేదు, ఇన్ఫర్మేషన్ అనేది వర్త్గా ఉండేటట్టే చూస్తాను. సో మనం వీడియోలోకి వచ్చేసి మనకు సిటిజన్షిప్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 2 కిందికి వస్తుందండి. పార్ట్ 2 ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11 వరకు ఉంటుంది. సో సిటిజన్షిప్ యాక్ట్ ఫస్ట్ ఎప్పుడు వేసారు, 1955లో వేసారు. ఆ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ చేసిరు అనమాట, 1986 అండ్ 1992, 2003, 2005, 2015 అండ్ 2019. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటి, 2019 అనేది మనకి ఇంపార్టెంట్. సో ఎందుకంటే 1955 to మనకు చట్టం మార్చి 2019 సిటిజన్షిప్ యాక్ట్ అని తీసుకొచ్చారు అనమాట. ఇప్పటి వరకు 1955 అనేది ఉన్నది. ఓకేనా, సో మీకు ఈ పీడిఎఫ్ అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్లో ఏసిఎస్ వ్లాగ్స్ అని కొడితే అక్కడ మీకు పీడిఎఫ్ వస్తుందండి క్లియర్గా. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆర్టికల్స్ కదా, ఆర్టికల్స్ ఇంపార్టెంట్ 5 to 11. సో ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 5. ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే, మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 1950 January 26 వరకు ఎవరైతే భారతదేశంలో ఉన్నారో, ఇండియన్గా ఉన్నారో వాళ్ళందరికీ సిటిజన్షిప్ అనేది లభిస్తుంది, ఇండియన్ సిటిజన్షిప్ అనేది లభిస్తుంది. ఓకేనా, ఆర్టికల్ నెక్స్ట్ ఆర్టికల్ 6. ఆర్టికల్ 6 ఏం చెప్తుందంటే, మనకు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చిన వాళ్ళండి. సో ఇదేంటంటే, మనకు 1947 August 15 స్వాతంత్రం వచ్చింది కదా, ఆ టైంలో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇండియా నుంచి పాకిస్తాన్కి, పాకిస్తాన్ నుండి ఇండియాకి కొంతమంది స్ప్లిట్ అయ్యారనమాట. ఆ టైం ఉన్న వాళ్ళు పాకిస్తాన్ నుండి ఇండియాకి తర్వాత వచ్చి అండ్ ఆర్టికల్ 7లో మనకు ఇండియా నుంచి పాకిస్తాన్ వలస వెళ్ళే వాళ్ళకు ఏ విధంగా భారత ప్రభుత్వం సిటిజన్షిప్ యాక్ట్ ఇచ్చింది అండ్ ఎవరెవరికి ఇస్తుంది, వాళ్ళ చట్టానికి లోబడి ఉన్న వాళ్ళకే ఇస్తుందా అనేది చూద్దాం. ఆర్టికల్ 6 ఏంటంటే, పాకిస్తాన్ నుండి ఇండియా మనకు ఎగ్జామ్లో ఏమడతారు, స్టేట్మెంట్ ఇచ్చి పాకిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన స్టేట్మెంట్ ఇచ్చి ఏ ఆర్టికల్ కిందకి వస్తుందని అడుగుతారు. ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనకు ఆర్టికల్ 7. ఆర్టికల్ 7 అండి, ఇండియా నుంచి పాకిస్తాన్ వలస వెళ్తారు కదా, వాళ్ళు మళ్ళీ రిటర్న్ ఇండియాకి వచ్చినప్పుడు మన పార్లమెంట్ చట్టం త్రూ వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని ఇయర్స్ మన ఇండియాలో ఉండాలి అండ్ అప్పుడు పాకిస్తాన్కి వెళ్ళిన వాళ్ళు యాక్చువల్గా ఇండియన్సేనా అనేది చూసి వాళ్ళకు సిటిజన్షిప్ ఇస్తారనమాట. ఆర్టికల్ 8 వచ్చేసి ఆర్టికల్ 8 ఏం చెప్తుందంటే, ఇండియన్ ఆరిజిన్ అయి ఉంటారు కదా, భారతదేశంలో పుట్టినవారు, వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉంటారు. ఫారిన్ కంట్రీస్లో ఉన్నప్పుడు వాళ్ళకి సిటిజన్షిప్ ఎట్లా వర్తిస్తుంది అనేది ఆర్టికల్ 8 చెప్తుంది అనమాట. వాళ్ళు ఇప్పుడు రాయబారులు అంటే డొమెస్టిక్, మన ఇండియా నుంచి వేరే కంట్రీస్లో ఉండి మన ఇండియా యాక్టివిటీస్ అన్నీ అక్కడ నుంచి చూసుకుంటారు కదా, వాళ్ళు ఏ విధంగా ఇండియన్ సిటిజన్షిప్ అనేది పొందుతారు అనేది ఇందులో మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. ఏంటంటే
బై రిజిస్టర్ ఉంటుంది కదా. సో రిజిస్టర్ త్రూ వాళ్ళు మన ఇండియన్ అని అక్కడ డొమెస్టిక్లో ప్రూవ్ చేసుకోవాలన్నమాట. ఆర్టికల్ 9 వచ్చేసి జస్ట్ గుర్తుంటే సరిపోతుందండి. మనం మొత్తం ఆర్టికల్ మొత్తం గుర్తుండాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం సింపుల్ చిన్న ఒక వాటి గుర్తున్నా మనం ఆన్సర్ చేయగలుగుతాం ఎగ్జామ్లో. ఓకేనా. ఆర్టికల్ 9 ఏంటంటే మనం ఎప్పుడైతే ఫారెన్ సిటిజన్షిప్ పొందుతామో అప్పుడు ఇండియన్ సిటిజన్ అనే అర్హత కోల్పోతారు. ఇది మనకు ఆర్టికల్ 9 చెప్తుంది. ఆర్టికల్ 10 వచ్చేసి మనకు ఎవరైతే ఇండియన్ సిటిజన్గా ఉన్నారో వాళ్ళు చట్టాలకు లోబడి ఉండాలి. పార్లమెంట్ చేసే చట్టాలకు లోబడి ఉండాలనేది ఆర్టికల్ 10 చెప్తుంది. 11 వచ్చేసి మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 11 ఇంపార్టెంట్ అండి. పార్లమెంట్ ఏం చేస్తుందంటే పార్లమెంట్ చట్టాలు చేస్తాయి కదా, ఆ చట్టం చేసి ఎవరెవరికి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలి, ఎవరెవరికి క్యాన్సిల్ చేయాలి, ఎవరెవరు చట్టానికి లోబడిన వాళ్ళు అనేది ఆర్టికల్ 11 కిందకి వస్తుంది. ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ సిటిజన్షిప్ యాక్ట్ చేస్తున్నాం అప్పుడు ఆర్టికల్ 11 త్రూ ద్వారా పార్లమెంట్ చట్టాలు చేసి అమలు పరుస్తుంది అనమాట. అది ఆర్టికల్ 11 మీకు పీడిఎఫ్లో ఉంటుందండి. నేను మీకు చూపిస్తాను ఒక నిమిషం. ఇంగ్లీష్లో ఉన్నది ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు ఎవరికైతే ఇంగ్లీష్ కంఫర్ట్ ఉంటుందో ఇది ఇంగ్లీష్ ఉన్న వాళ్ళ కోసం, ఇది తెలుగులో కంఫర్ట్ ఉన్న వారి కోసం అండి. ఇది ఏంటంటే ఆర్టికల్ ఏంటిది, ఏది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది మాత్రం. ఆర్టికల్ 5 ఏంది, రాజ్యాంగం అమల్లో పౌరసత్వం. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎవరెవరైతే ఇండియాలో ఉంటారో వాళ్ళకి పౌరసత్వం వస్తుంది. 6 ఏంది, పాకిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వారికి పౌరసత్వం వస్తుంది. అండ్ ఇది ఒక డేట్ ఉంటుందండి, ఆ డేట్ లోపలనే మనకి ఇండియాలో ఉన్న వాళ్ళకి ఆ పౌరసత్వం లభిస్తుంది. ఆర్టికల్ 7 ఏంటంటే ఇది ఆర్టికల్ 7 వచ్చేసి మనకు 1947 మార్చ్ తర్వాత పాకిస్తాన్ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సాధారణంగా భారత పౌరులు కారు వాళ్ళు. సో చట్టబద్ధంగా వాళ్ళు మళ్ళీ ఇండియాకి వచ్చి పార్లమెంట్ చట్టం చేసినప్పుడు దానికి వాళ్ళు అర్హులా కాదని దాన్ని బట్టి మనకు సిటిజన్షిప్ ఇస్తారనమాట. ఆర్టికల్ 8 వచ్చేసి విదేశాల్లోని భారతీయ మూలాల వ్యక్తుల పౌరసత్వం. సో చెప్పిన కదా, ఫారెన్లో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న డొమెస్టిక్లో మన దాంట్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకు సిటిజన్షిప్ అనేది ఆర్టికల్ 8 ద్వారా చెప్తుంది అనమాట. ఆర్టికల్ 9 అని చెప్తుంది ఎప్పుడైతే విదేశీ పౌరసత్వం స్వీకరించాలనుకున్న వాళ్ళకు ఇండియన్ పౌరసత్వం అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకి యూఎస్ఏ అనుకోండి, యూఎస్ఏలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది అనమాట. వాళ్ళకి ఏమేమి ఉంటుంది, స్టేట్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది. యూఎస్ఏ అనేది మనది వచ్చేసి యూకే అనమాట. యూకే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం కదా, ఇది సింగిల్ సిటిజన్షిప్ అనమాట. మనం ఒక కంట్రీలో సిటిజన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన భారత పౌరసత్వం అనేది వాళ్ళు కోల్పోతారు. సో ఆర్టికల్ 11 వచ్చేసింది పౌరసత్వం చట్టాలు చేసే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. సో ఆర్టికల్ 10 ఏంది, పౌరసత్వ హక్కులు కొనసాగం. అంటే ఎవరైనా అంటే చట్టం చేసినప్పుడు దానికి లోబడి ఉంటారు కదా, అట్లా ఉన్న వాళ్ళకి పౌరసత్వం కొనసాగిస్తుంది అనేది ఆర్టికల్ 10 చెప్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు మనకు వచ్చేసి ఈ తెలుగు కంఫర్ట్ ఉన్న వాళ్ళకండి, ఇంగ్లీష్ కంఫర్ట్ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ కూడా మీకు పీడిఎఫ్ నేను టెలిగ్రామ్ మన ఛానల్లో మెన్షన్ చేస్తాను. ఇది ఇంగ్లీష్ వాళ్ళకి. సో మనకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏంటనేది చూసుకున్నాం ఒకసారి. టూ 2019 ఉన్నది కదా, 2019 సిటిజన్షిప్ యాక్ట్. ఇదేంటంటే
ఇంతకుముందుకు మనం 1955లో ఉన్నది పౌరసత్వ చట్టం అనేది, అది 2019 మార్చారు. ఇక్కడ 2019లో ఏంటంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, థర్డ్ వచ్చేసి బంగ్లాదేశ్. ఇందులో ఉన్న కొన్ని మతాల వారికి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడానికి 2019 అమెండ్మెంట్ చేశారనమాట. ఆ మతాలు ఏంటో కూడా ఒకసారి మీకు చెప్తాను చూడండి. హిందూ, సిక్కు, జైన్, పార్సీ, ఇంకోటి ఏంది క్రిస్టియన్స్ అండ్ బుద్ధిజం. వీళ్ళకు ఇండియాలో ఇవ్వడానికి ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వడానికి 2019 అమెండ్మెంట్ చేశారు. వీళ్ళు 5 years 2009 వీళ్ళు ఏంటంటే ఇంతకుముందుకు 2015లో చేసినప్పుడు 11 years మన ఇండియాలో ఉన్న వాళ్ళకి 11 years తర్వాత ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చారు. వీళ్ళు 2019 కంటే ఎవరైతే బిఫోర్ 5 years ఉన్న వాళ్ళకి 5 years ఉన్నారో అందులో హిందూ, సిక్కు, జైన్, పార్సీ, క్రిస్టియన్, బుద్ధిజం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇండియన్ సిటిజన్షిప్ అనేది ఇచ్చారనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఏ రిలీజన్కి ఇచ్చినా ఏ కంట్రీస్కి ఇచ్చినా అని అడుగుతారండి. మాకు సిబిటి 2 యూజీలో ఏమడిగారంటే 24 నోటిఫికేషన్లో మా వచ్చిన ఎగ్జామ్లో కంట్రీస్ ఇచ్చారనమాట. 4-5 కంట్రీస్ ఇచ్చి అందులో ఏ కంట్రీస్ అనే ఏబిసి ఆప్షన్స్ ఇచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చిండు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, నేపాల్, భూటాన్ ఇట్లా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇచ్చాడు. థర్డ్ వచ్చేసి పాకిస్తాన్, నేపాల్, మయన్మార్ అని ఇట్లా ఇచ్చిన తర్వాత ఏ ఆప్షన్ రైట్ అనేది ఇచ్చినాడు. మాకు బి ఆప్షన్ మేము ఇట్లా మెన్షన్ చేసాం. అందుకని మనం ఒకసారి రీసెంట్ జరిగిన ఇష్యూస్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ అనమాట. 2019 చూసుకుంటే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనా. ఆ తర్వాత మనకు భారత పౌరసత్వం అనేది 5 విధాలుగా పొందవచ్చు. ఒకటి ఏంటండి, బై బర్త్. బై డిసెంట్ అంటే జన్మత అండ్ వంశపారపర్య. బై రిజిస్ట్రేషన్ ఏంటంటే జనాభా లెక్కలు ఉంటాయి కదా, సో అట్లా నమోదు. బై న్యాచురలైజేషన్ అంటే ఇంతకుముందుకి ఏంటంటే 180 days మన ఇండియాలో ఎవరైతే కంటిన్యూస్గా 1 yearలో ఉన్నారో వాళ్ళకి సిటిజన్షిప్ కావాలనుకుంటే 180 days ఇండియాలో ఉండాలి. ఇప్పుడు ఏం చేశారంటే 180 daysలో నువ్వు 10 days 20 days ఎప్పుడైనా ఉండు, 1 yearలో 180 days కంప్లీట్ చేసుకో అనమాట. ఆ విధంగా చట్టాన్ని తీసుకొచ్చారు. తర్వాత బై ల్యాండ్. బై ల్యాండ్ అంటే యాక్చువల్లీ సిక్కిం ఉన్నది కదండి, సిక్కిం మన ఇండియాలో పార్ట్ కాదు. మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సిక్కిం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సిక్కిం ఏంది మన ఇండియాలో కలిపేశారు కదా. ఇండియాలో కలిపినప్పుడు అందులో ఉన్న ప్రజలు మన ఇండియన్ సిటిజన్షిప్ పొందే అవకాశం ఉంటుంది. అది బై ల్యాండ్ అనమాట. సో ఈ 5 stages ద్వారా మనం ఇండియన్ సిటిజన్షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఇవి కూడా అడుగుతానండి, ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్లో ఏం అడుగుతాడు, 1955 యాక్ట్ అడుగుతాడు, లేకుంటే 2019 సిటిజన్షిప్ యాక్ట్ ఇది. తర్వాత ఆర్టికల్ 11 ఏంది, పార్లమెంటు చట్టాలు చేస్తుంది కదా. పార్లమెంట్ చట్టాలు చేసి ఎవరైతే పార్లమెంటు ఎవరికైతే సిటిజన్షిప్ ఉంచాలో ఎవరికైతే తీసారనేది 11 కిందికి వస్తుంది. కాబట్టి ఆర్టికల్ 11 అనేది ఇంపార్టెంట్ మనకు. సో ఇంకోటి ఆర్టికల్ 6 అండ్ ఆర్టికల్ 7 కన్ఫ్యూజ్ చేశారండి. ఇండియా టు పాకిస్తాన్, పాకిస్తాన్ టు ఇండియా అనేసి. ఆర్టికల్ 6 వచ్చేసి పాకిస్తాన్ నుండి ఇండియాకి వలస వచ్చిన వాళ్ళు, ఆర్టికల్ 7 వచ్చేసి ఇండియా నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిన వాళ్ళు, అండ్ మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళు. ఇది చూసుకుని ఇది డేట్ ఏముంటుందంటే 7 ఆర్టికల్ వచ్చేసి March 1,
1947 తర్వాత ఇండియాకి వచ్చిన వాళ్ళు అనమాట. సో ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత మనకి ఏం అడుగుతాడు, ఏ విధంగా మన భారత పౌరసత్వం పొందుతారని అడుగుతాడు. 5 చెప్పిన కదా, బై బర్త్, బై డీసెంట్, బై న్యాచురలైజేషన్, బై ల్యాండ్. సో ఇంకోటి ఏంటి, బై రిజిస్ట్రేషన్. సో ఈ 5 గుర్తుపెట్టుకోండి. అండ్ మనకు పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ గుర్తుపెట్టుకోండి. ఇందులో నుంచి మళ్ళీ రిలీజియన్స్ గుర్తుపెట్టుకోండి. వితౌట్ ముస్లిం అండి, ముస్లిం వాళ్ళకి ఛాన్స్ లేదు. ఓన్లీ హిందూ, సిక్కు, బుద్ధిజం, జైనిజం, పార్సీ అండ్ పార్సీ వరకు వీళ్ళని ఈ రిలీజియన్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది అయిపోయిన తర్వాత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంత అండి, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచి స్టేట్ చేసి అడిగారు, ఎక్కడి నుంచి తీసుకున్నారు. ఇప్పుడు మన ఇండియన్ సింగిల్, ఇంకోటి ఏంటి, మన ఇండియా అనేది సింగిల్ సిటిజన్షిప్. కదా, ఇది మనం యూకే కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. యూఎస్ఏ వచ్చేసి డ్యూయల్ సిటిజన్షిప్. ఓకేనా, ఓకే అండి, ఇంతే. మనం ఎక్కువ అడగాల్సిన అవసరం లేదు. ఓన్లీ 5-6 పాయింట్స్ ఉంటాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. మీకు చెప్పినా కదా, అవి గుర్తుంటే సరిపోతుంది. ఎలిమినేషన్ ప్రాసెస్లో మీరు చేయగలుగుతారు. థ్యాంక్స్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మిగతా వీడియోస్ కోసం కామెంట్ పెట్టండి. మీకు ఏ కంటెంట్ అయితే ఇబ్బంది అనిపిస్తుందో అవన్నీ మనం ఈజీ వేలో మీ వరకు తీసుకోవడానికి ట్రై చేస్తాను.